వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై పామరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యవహారంలో అనిల్ కుమార్ పై ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా కైలే అనిల్ కుమార్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆయనకి నచ్చినప్పుడు ఆయన నచ్చిన తింటాడేమో. అక్కడ ఓ పని చేయండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇక్కడి నుంచి లోన్కి ఎలా చేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోన్కి ఎలా చేస్తాం బోర్డు పెట్టుకోండి. బోర్డు పెట్టుకోండి, వెళ్దారండి సిరి గారి దగ్గరికి వెళ్దారండి. రండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము ఎలా చేస్తాం అని ఒక బోర్డు పెట్టుకోమని చెప్పండి. బోర్డు పెట్టుకోమని మేము వెళ్ళిపోతాం. ఉంటుండండి, వెళ్ళిపోండి అండి. సొంత కార్పొరేట్ కంపెనీ రెండు వెళ్దానండి. ఆయన ఎందుకు తీసుకోవడం నేను కూడా చూస్తాను. రండి కార్పొరేట్ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై ఫిర్యాదు ఇవ్వడానికి నిన్న పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కైలే అనిల్ కుమార్ పామరు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన పార్టీకి చెందిన కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ స్టేషన్కి వచ్చారు. ఈ సమయంలో కొద్ది మందితోనే స్టేషన్లోకి రావాలని పోలీసులు సూచించగా పోలీసుల సూచనను అనిల్ కుమార్ పట్టించుకోలేదు. కార్పొరేట్ ఆఫీస్ కాదు కదా, ప్రెస్ వారు ఉన్నారు. కాదు ఎస్ఐ గారు, ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు కదా. మీ ఇష్టం వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం సార్. మీ ఇష్టం వెళ్ళిపోదాం రిస్ట్రిక్షన్స్ ఏంటి? స్టార్ట్ అయిన మీరు మాట్లాడే వర్షం బాగాలేదండి. మీ వర్షం ఏమన్నా అవసరం లేదు, వెళ్ళిపోండి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో స్టేషన్లోకి వచ్చిన అనిల్ కుమార్ ప్రశ్నించిన పోలీసులపైనే హంగామా సృష్టించారు. దీంతో తమ విధులకు అనిల్ కుమార్ ఆటంకం కలిగించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై పామరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే అనిల్ కుమార్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టున్నారు. మరి వీరిపై ఉన్న అభియోగాలేంటి రామకృష్ణ? దేవి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మీద పామర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నటువంటి ఆరోపణలతో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పామర్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై ఫిర్యాదు చేసినందుకు కైలే అనిల్ కుమార్ నిన్న పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి పామర్ పోలీస్ స్టేషన్ కు రావటం జరిగింది. తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానికంగా వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిన్న స్టేషన్ కు అనిల్ కుమార్ వచ్చారు. అయితే కైలే అనిల్ కుమార్ వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ లోపలికి అందరినీ అనుమతించడం సాధ్యం కాదని, కొద్దిమంది మాత్రమే నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తామని వచ్చి ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు సూచించారు. అయితే పోలీసుల సూచనలను అనిల్ కుమార్ పెద్దగా పట్టించుకోలేదు. తనతో పాటు వచ్చిన కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్లకు అనుమతించాలని అనిల్ కుమార్ పట్టుబట్టడంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి అనిల్ కుమార్ స్టేషన్ లోకి రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా తమను ప్రశ్నించిన పోలీసులతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దీంతో
ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మేరకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో పాటు ఘటన సమయంలో ఆయన వెంట ఉన్నటువంటి మరికొందరు వైసీపీ నేతల మీద పామర పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకు తాము పోలీస్ స్టేషన్ కు వెళ్లామని వైసీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినటువంటి తమ మీద తిరిగి కేసులు నమోదు చేయడం సరికాదని వైసీపీ నేతలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై ఫిర్యాదు చేసేందుకు కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టించడంతో పాటు పోలీసులు చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలతో సహా పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టి అక్కడ ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక రకంగా ఆయన నిన్న వ్యవహరించినటువంటి తీరు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా ఆయన వ్యవహరించినటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి అనిల్ కుమార్ తో పాటు మరికొందరు వైసీపీ నేతల మీద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సిస్టమ్ అంతా మీకు తెలుసు వదిలేండి, నచ్చట్లేదు మీరు ఆయనకి నచ్చినప్పుడు ఆయన నచ్చిన వాళ్ళు తింటాడేమో అక్కడ